చూడండి, నేను మా పాప ఒడి నింపే కార్యక్రమం కోసము ఐటమ్స్ చేస్తున్నాను. ఒక 5 ఐటమ్స్ అన్నాను కదా, అందులో నేను ఓన్లీ లడ్డు ప్రాసెస్ ఒక్కటే చూపించాను కదా. చూడండి, ఈ సైజులో కట్టాను లడ్డు, అరిచేయంత లడ్డు కట్టాను. ఒడి నింపడానికి పెద్ద పెద్దవి చేస్తాం కదా, ఒక 5 అలాగా ప్రతి ఐటమ్ పెద్ద పెద్దగా చేశాను. చూపిస్తాను అవేంటేంటో. ఫస్ట్ లడ్డు అయితే సగం ప్రాసెస్ చూపించాను, మిగతా ప్రాసెస్ చూపించలేదు. మళ్ళీ కావాలంటే చెప్పండి కామెంట్స్లో, నేను లడ్డు ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడైతే ఏమేమి ఐటమ్స్ చేశానో చూసేద్దాము. లడ్డు ఒక 5 లడ్డూలు, ప్రతిదీ 5 తీసుకున్నాము. 5 లడ్డూలు, ఇది గర్జలు, అరిసెలు, నువ్వుల అరిసెలు, ఇంకా మురుకు. చూడండి, ఇదిగో ఇలా పెద్ద ఇది చేస్తామంట, చిన్న చిన్నవి చేయము, పెద్ద పెద్దగా చేస్తాము. అలాగే చెక్కలు, ఇది కూడా పెద్దగా చేసాము. అసలు గారపప్పలు చేయాల్సింది, మా పాప చెక్కలు కావాలి అనేసరికి ఇంకా అది ఒకటే ప్రాసెస్ అనేసి చెక్కలు చేసాము. తర్వాత ఇదిగో గర్జలు కూడా, ఇవి చిన్న చిన్న గర్జలు. ఇదేమో పెద్ద గర్జ, ఇది పిల్ల గర్జ అని అంటారు. పిల్ల గర్జ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మా పాప చింపి చూపిస్తుంది అది పిల్ల గర్జ అని ఎందుకు వచ్చిందో పేరు. అక్షర ఒకసారి చూపి మమ్మీ, పిల్ల గర్జ అని ఎందుకు వచ్చింది. అట్లా ఇదిగో చూడండి, చేతి మమ్మీ చేతి. ఇదిగో పిల్ల గర్జ అంటే కిందనేమో ఒకటి పెద్దది చపాతీ సైజులో చేస్తాము, చేసి దాంట్లో ఇదిగో అన్నీ ఇలా చిన్న గర్జలు ఒక 5 పెడతామన్నమాట. 5 గర్జలు దీని చుట్టూ ఇలా పెట్టేసి దీనిపైన ఇంకో చపాతీ పెట్టి దాన్ని స్టార్ షేప్ లాగా కట్ చేసుకొని దీన్ని ఫ్రై చేస్తాము. ఇది పిల్లల గర్జ అంటారు. ఇది మెచ్యూర్డ్ అయినప్పుడు పిల్లలకి ఇది కంపల్సరీ పెడతారు, ఎందుకంటే ఇంకా కొన్ని శాస్త్రాలు ఉంటాయి కదా, అలా అనమాట. మా దాంట్లో ఇది మెయిన్ పిల్లల గర్జ. ఇగో ఇలా 5 ఉంటాయి అన్నమాట దీని లోపల. ఇది పిల్లల గర్జ అనమాట. ఇప్పుడు పిండి వంటకాలలో ఇవి కదా, పండ్లు ఏమేమి పెట్టానో చూపిస్తాను. ఇది మా తెలంగాణ స్పెషల్ గర్జ అండి. మా సైడ్ తెలంగాణలో పిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు ఈ పిల్లల గర్జ మెయిన్ అన్నమాట. కనిపిస్తుందా అండి మీకు క్లియర్గా? ఇలా 5 ఉంటాయి పిల్లల గర్జ, మన తెలంగాణలో ఇంపార్టెంట్గా చేస్తాము. చూడండి, పిండి వంటకాలలో చూపించాను కదా ఐటమ్స్. ఇప్పుడు పండ్లు కూడా 5 రకాలు 5 తీసుకుంటాము. జామ పండు, దానిమ్మ పండు, మ్యాంగో, సంత్రాలు, ఇవి యాపిల్. పండ్లల్లో ఇవి 5 అయినాయి కదా. అలాగే 5 కుడకలు కూడా పెడతాం. ఫస్ట్ కుడకలతోనే స్టార్ట్ చేస్తాం మేము. ఇదిగో చూడండి, ఒక్క ఖర్జూర పండు కుడక కూడా ఇలా పెద్దవి తీసుకుంటాం అన్నమాట. చూడండి, ఇలా పెద్ద కుడకలు తీసుకుంటాము ఒడిలో పెట్టడానికి. ఇవి 5 రకాలు కదా. ఇప్పుడు పిండి వంటకాలు 5, పండ్లు 5 రకాలు, అలాగే స్వీట్లో కూడా 5 రకాలు తీసుకుంటాం మేము. చూపిస్తున్నాం చూడండి, ఇది స్వీట్లో కూడా చూడండి, స్వీట్లో కూడా 5 రకాలు. ఇట్లా అన్ని 5 రకాలు కలిపి కేజీ అన్నట్టుగా ఇట్లా పెద్ద బాక్స్లో తీసుకొచ్చేస్తామన్నమాట. ఇలా మా పాపకి 5వ రోజు ఒడి ఇలా పూర్తి చేశాము. అసలు చాలా బాగా జరిగింది 5వ రోజుది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మా తెలంగాణలో ఆడపిల్ల కూర్చుంటే మేము ఇలా చేసుకుంటాము. మీ దాంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్స్లో పెట్టండి.